ప్రజా జీవితంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా విలువలతో నిజాయితీగా బ్రతికే వ్యక్తులు కొందరుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వ్యక్తులు చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పేరు ముద్రగడ పద్మనాభం గారు. తన జీవితమంతా కూడా విలువలతో, చిత్తశుద్ధితో, కమిట్మెంట్‌తో చాలా నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు 73 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూర్‌లో జన్మించిన ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ తండ్రి గారి హఠాన్మరణంతో 1978లో జనతా పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వాళ్ళ తండ్రి గారు వీర రాఘవ రావు గారు 2 సార్లు ప్రతిపాడు నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 77లో హఠాన్మరణం చెందడం, వాళ్ళ నాన్నగారు నీలం సంజీవరెడ్డి గారికి చాలా సన్నిహితులు, వీరాభిమాని. సో నీలం సంజీవరెడ్డి గారి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం గారు 78లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆ తర్వాత ప్రతిపాడు నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, తర్వాత 99లో కాకినాడ నుంచి ఎంపీ అండ్ 95లో ప్రతిపాడు నుంచి ఓడిపోయిన తర్వాత జీవితంలో మరోసారి అక్కడి నుంచి పోటీ చేయను అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. 99లో కాకినాడ ఎంపీ అయిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు పిలిచి ప్రతిపాడు నుంచి పోటీ చేయమంటే, నేను చెయ్యను, పిఠాపురం నుంచి అవకాశం ఇవ్వండి చేస్తాను అంటే పిఠాపురం నుంచి పోటీ చేసి ముద్రగడ పద్మనాభం గారు ఓడిపోయారు. వాస్తవానికి 14 తర్వాత ఏ పార్టీలో రాజకీయంగా యాక్టివ్గా లేకపోయినా 24 ముందు వైసీపీలో అయితే చేరారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, 24 ఎన్నికల్లో ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ జనసేన అధ్యక్షుడికి, నువ్వు కానీ పిఠాపురం నుంచి నువ్వు గెలిస్తే నేను నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఛాలెంజ్ ఇసిరడం. ఏదో ఛాలెంజ్ ఇసిరి ఏదో నామమాత్రమా అన్నాను, అన్నీ మార్చుకుంటామా లేదా అని చెప్పి పట్టించుకునే వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. కానీ అట్లా కాదు, నిజాయితీపరుడు అనుకున్నట్లు అఫీషియల్గా గెజిటెడ్ ఆర్డర్స్ తెచ్చుకొని తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నటువంటి వ్యక్తి. జీవితం అంతా నిజాయితీగానే ఉన్నారు. మొండి పట్టుదల, మొండి అనేకంటే కూడా ఒక పట్టుదల. 1988లో తన అనుచరులు కొందరు కుర్రాళ్ళను అక్కడ పోలీసులు పట్టుకెళ్తే, ఆ పోలీస్ స్టేషన్లో మాట్లాడడం కోసమని వెళ్తే పోలీసులు లోపలికి అనుమతించలేదు. సో అదే పోలీస్ స్టేషన్ ముందు 5 రోజులు టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వ్యక్తి. చివరికి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి జోక్యం చేసుకొని ఆ పట్టుకెళ్ళిన పోలీసులు పట్టుకెళ్ళిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి విడుదల చేసేంతవరకు అక్కడ టెంట్ కదిలించలేదు. ఏదైనా అంతే. అండ్ కాపు ఉద్యమం, కాపు హక్కులు, కాపు గౌరవం, కాపు సంక్షేమం అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభం గారి. ఆ తర్వాత ఏ పేరైనా గుర్తొస్తుంది, ముద్రగడ పద్మనాభం గారి పేరే గుర్తొస్తుంది. కోర్స్ ఇప్పుడు పావులాగా వనికిరాని వాళ్ళని గొప్ప గొప్ప నాయకులుగా కొందరు యువత భావించే పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు సమాజానికో ఒక వర్గానికో లేకుంటే ఓవరాల్గా పేదల కోణంలోనైనా, వాళ్ళ తండ్రి గారు అయితే పేదల పక్షపాతిగా పేరు. ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఇమేజ్ ఉంది. అదే చెప్పాను కదా, పావులకు వనికిరాని వాళ్ళని గొప్ప గొప్ప నాయకులుగా చిత్రీకరించే కొందరికి తెలియకపోవచ్చు ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి తాను చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా. బట్ సరే, తనకున్నటువంటి ఇమేజ్, తనకున్నటువంటి చరిత్ర అనేది ఎవరు రూపుమాపలేరు కదా. నిజంగానే నిజాయితీపరులు, హుందాతో కూడిన రాజకీయాలు, అటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపించే క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు నిజంగానే చనిపోవడం బాధాకరం. సో వాళ్ళ కుటుంబం మరింత ధైర్యంగా ఉండాలి. వాళ్ళ కుటుంబానికి అంత మంచి జరగాలి అని చెప్పి మనం కూడా కోరుకుంటూ ఆ పెద్ద ఆయనకి నివాళి అర్పిద్దాం.